అని అన్నారు. 8 ఏళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని హీరోయిన్, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. చిన్న వయసులోనే తన తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, తనను గాయపరిచి చిత్రహింసలు పెట్టేవాడని చెప్పారు. అబ్బాయైనా అమ్మాయైనా బాల్యంలో దూషణకు గురైతే అది వారి జీవితంలో మాయని మచ్చగా నిలిచిపోతుందని ఖుష్బూ అన్నారు. తన తల్లి వైవాహిక జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదని ఖుష్బూ అన్నారు. భార్యా పిల్లలను కొట్టడం తన జన్మ హక్కని తన తండ్రి భావించేవారని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఎప్పుడూ కొట్టేవాడని, చిన్నపిల్లలు వేధింపులు గురైనప్పుడు అది వారి జీవితానికి ఓ మచ్చలా మిగిలిపోతుందని అన్నారు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైనా చిన్నపిల్లలు వేధింపులకు గురైనప్పుడు అది వారి జీవితానికి మచ్చలా మిగిలిపోతుంది. వారిని జీవితాంతం భయానికి గురిచేస్తుంది. తన భార్యా పిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడింది. 8 ఏళ్ల వయసులోనే నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఈ విషయాన్ని చెబితే మా అమ్మ నమ్ముతుందో లేదోనని ఎంతో భయపడ్డాను. ఎందుకంటే తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం ఆమెది. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురు తిరగడం స్టార్ట్ చేశారు.